డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పంచాయతీ రాజ్ మెడికల్ అండ్ హెల్త్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులను కలెక్టర్లను కన్సర్న్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల గురించి ముఖ్యంగా మీరు 72 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అన్ని డిపార్ట్మెంట్స్ అందరు అధికారులు ఇంక్లూడింగ్ కలెక్టర్స్ డిపార్ట్మెంట్ హెడ్స్ మీ కంట్రోల్ రూమ్ లో అప్రమత్తం చేసి మొత్తం యాక్టివేట్ చేసుకోవాలి. అందరినీ 24/7 కంట్రోల్ రూమ్ లో ఉండి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు లోకల్ గా అప్రమత్తం చేసే పరిస్థితి చేసుకోవడానికి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలను లోడింగ్ ఏరియాస్ కంటే కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళను ముందు వాళ్ళనందరినీ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లు కానీ సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఇట్లాంటి వాటి దగ్గర వెనుక ముందు ఆలోచన చేయాల్సిన పర్లేదు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే ఇది చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి. నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం